నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఈ రోజు కామారెడ్డిలో బీసీ ఆక్రోశ సభ నిర్వహించారు. మరి దానికి ఇక్కడ పెద్దలు బాలగోని బాలరాజ్ గౌడ్ గారు ఉన్నారు. మరి ఇప్పటికైనా ఇక్కడ ఈ సభ ఎందుకోసం ఏర్పాటు చేశారు, ఎంతవరకు కొనసాగుతుంది, ఇది మాటల్లో విందాం, చూస్తూనే ఉండండి. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్. మీ అందరికీ నమస్కారం. 42% అనేది రిజర్వేషన్ స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో 24 నెలలైనా కూడా అది జరగలేదు కాబట్టి పార్లమెంట్లో చర్చ జరగలేదు, 9 షెడ్యూల్లో చేర్చలేదు, తమిళనాడు చేయలేదు కాబట్టి ఈ రోజుకు 2 సంవత్సరాల 5 రోజులు అయింది. అందుకే ఇక్కడనే కామారెడ్డినే డిక్లేర్ చేసిరు కాబట్టి మొదలు 2 సంవత్సరాల కింద మన బీసీ ముఖ్యమంత్రి అయిన సిద్ధిరామయ్య గారితో చేసిరు కాబట్టి అందుకే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి ఉద్యమము. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాము. మన బీసీ రిజర్వేషన్లు సాధించేదాకా పోరాటం చేస్తాము. మా సంఘాల నాయకులు చూడండి, ఐలి వెంకన్న, బైరు శేఖర్, భరత్ కుమార్, అంబాల నారాయణ, సూగూరు దుర్గయ్య, ఇట్లా 30-40 సంవత్సరాల నుంచి ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తాము. తెలంగాణ ఉద్యమం కంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో అందరినీ సమావేశపరిచి ఉద్యమం చేస్తాము. ఈ బీసీ రిజర్వేషన్ తప్పకుండా సాధించే దిశగా బీసీల రాజ్యం వచ్చేదాకా కూడా పోరాటం చేస్తారు. ఊరుకోరంటారు. అయితే ఒక మాట, చిన్న మాట సార్, ఇప్పుడు మీరందరూ జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు కూడా ఉన్నారు కదా. అసలు విశారదన్ మహారాజుకు ఈ ఉద్యమంలో ఏం పని? ఆయన బీసీ కాదు కదా. కేవలం బీసీలు ఉద్యమం చేసేటప్పుడు మరి ఏదో మద్దతు ఇవ్వాలి కానీ ఆయనకి ఏం పని అని కొన్ని యూట్యూబ్లలో యుద్ధం జరుగుతుంది. వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళు ఎందుకు చెప్పాలా? భారతదేశము ఈ రాజ్యాంగం ఎవరు రాసిర్రు చెప్పండి మీరు? బిఆర్ అంబేద్కర్ గారు రాసిర్రు. ఏదో విషాధరన్ మహారాణికి వస్తే పాలెల్లయి, మమ్మల్ని వస్తే రక్తం వెళ్ళది. అందరం మనం మనుషులమే. సమాజ స్థాపన చేసి అందరికీ విద్య ఉద్యోగాలల్లా అవన్నీ రాజ్యాంగంలో మన వాటా మనకు అంబేద్కర్ రాస్తేనే వచ్చింది కదా. ఈ తెలంగాణ ఎట్లా వచ్చింది? ఆర్టికల్ 3 ఉంటేనే కదా తెలంగాణ వచ్చింది. అటువంటప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు మనకు భారతదేశ స్వతంత్రం వచ్చి ఇంకా మనము ఈ కులము ఆ కులము అంటే అంబేద్కర్ గారు ఎట్లా రాసిర్రు రాజ్యాంగం? మనం ఈ రోజు ఆ రాజ్యాంగం మీదనే బతుకుతున్నాం కదా. మనకు ఓటు హక్కు అనేది ఇచ్చిండు కదా అంబేద్కర్ గారు. ఆయనను ఎట్లా మరుస్తాం? అంటే ఇది మర్చిపోయే మాట్లాడారట వాళ్ళు. తెలివి లేక అటువంటి వాదన చేస్తున్నారు. ఎందుకు? మనకి భారతదేశానికి ఈ రోజు ఎవరు దిక్కు? అంబేద్కర్ అనేట ఆయన లేకుంటే, ఓటు హక్కు లేకుంటే ఈ అగ్రవర్ణాలు మనం బతకనిస్తుండేనా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు వాస్తవానికి సార్ వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు కదా. మరి విశారదన్ మహారాజుకు మా బీసీలతో సంబంధం ఏందని అన్నాడు. కానీ మరి మీరు అన్నట్టుగా డాక్టర్ అంబేద్కర్ లేకపోతే, రాజ్యాంగం రాయకపోతే మనకు ఎక్కడిది అంటారు కదా. మరి ఈ ఒక్క మాట కూడా ఎవరైతే యూట్యూబ్లో యుద్ధం చేసిరో, వాస్తవానికి సార్ అన్నట్టు మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా నాకు ఓటును కల్పించిండు, మరి ఈ ఓటు వద్దు అని అనగలరా? మరి ఈ ప్రశ్న కూడా జవాబు చెప్పాలా సార్ అడిగినట్టు. అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు కాబట్టి ఇప్పటికి ఇంకెక్కడివి మనకు అందరం మనుషులమే. నిన్ను కోసిన రక్తమే, నన్ను కోసిన రక్తమే, ఇంకెందుకయ్యా అని మాట్లాడారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి సార్. మరి ఈ ఉద్యమము ఇక్కడ ఈ ఆక్రోశ సభ అని పెట్టిరు కదా సార్. మరి ఈ ఆక్రోశం ఎవరి మీద? ప్రజల మీద అంటే పాలకుల మీదనా, ప్రభుత్వం మీదనా, బీసీలకు కొద్దిగా ఉండి మన దాంట్లోనే ఉండి అక్కడక్కడ ద్రోహం చేస్తున్న వాళ్ళ మీదనా? 375 సంవత్సరాల క్రితమే మా నాయకుడు, బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న, ఆయనను ఆదర్శంగా తీసుకొని మేమందరం పనిచేస్తున్నాం. ఇప్పుడంటే సెల్ ఫోన్ ఉంది, ఎన్నో ఉన్నాయి. అప్పుడు ఏమి లేని 375 సంవత్సరాల కిందనే మా పాపన ఈ చేసిండు, బహుజనులకు అండగా నిలబడ్డాడు. మేము కూడా అదే ఉద్దేశంతో ఇటువంటి సభలు, వేదికలు ఇవన్నీ పెడుతున్నాం. మేమేదో ఆశించి కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకవేళ అట్లా కనిపిస్తా నేను ఊకోను.
మీరు కూడా విచారణ చేయండి. మా దాంట్లో ఎవరన్నా అటువంటి వాళ్ళు ఉన్నారో నిస్వార్థంగా సేవ చేసి వాళ్ళకు ఉండనీకి ఇండ్లు లేవు, తిననీకి తిండి కూడా ఇగో ఈ రోజు ఈడ పెడితే ఈడనే తిన్నారు. అటువంటి పరిస్థితి 100% సార్ మీరు అన్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరిని చూడొచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరిని చూడొచ్చు. వీళ్ళు వాళ్ళకు తెలివచ్చిన కానించి బీసీల కోసం ఉద్యమాలు అనేక రకాలుగా ఉద్యమాలు చేయొచ్చు, అనేక రకాల పోరాటాలు చేయొచ్చు. కానీ ఈ రోజుకు 42% బీసీలకు 60% ఉంటాం. మా లెక్కెంతో మేమెంతో మాకంతా ఆ వాటా వచ్చేంత వరకు, రాజ్యం చేజిక్కేంత వరకు మా పోరాటం ఆగదని ఇక్కడ గట్టిగా మా సైన్యాన్ని చూడని అని అంటున్నారు. మరి ఈ సైన్యము మధ్య మధ్యన అక్కడిక్కడ పోతుందా, అక్కడ గట్టిగా నిలబడుతుంది? ఇంకోసారి కూడా అడుగుతున్నా. ఇప్పుడు నీకు ఇంకొక మాట చెప్పాలి. 2009లో నేను కేసీఆర్ గారి మీదనే పోటీ చేసిన. ఆ రోజు నన్ను కొనాలని కేసీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ నన్ను కొనడానికి పోటీ పడ్డారు. ఇప్పుడు నా చరిత్ర తెలుసుకో. అటువంటి టైంలో వీళ్ళందరూ నా వెంబడి పనిచేసారు కదా. పేరేడ్ గ్రౌండ్ లో లక్షలాది మందితోని మేము వేదిక ఏర్పాటు చేసి పోరాటం చేసినాం. రాయలసీమ రాజశేఖర రెడ్డి మీదనే మేము కాంప్రమైజ్ కాలే. ఈ మామూలు వీళ్ళతో అవుతామా? ఇప్పుడు కాలేమంటావు? 100% రాజ్యం వచ్చేంత వరకు మేము కూడా అంటున్నాం. ఒక మీడియాగా, ఒక తల్వార్ తాతగా ఈ సబ్బండ కులాల రాజ్యం తెచ్చేంత వరకు మీరు శ్రమిస్తాం. మీ ఎంబటి మేము ముందుంటాం, లేకపోతే వెనకైన ఉంటాం, ప్రయాణం చేస్తామని మాట కూడా ఇస్తున్నాం సార్ మీకు. మేమంతా సర్దార్ సర్వాయి పాపన్నకు వారసులం. అదే విధంగా మేము పోరాటం చేస్తాం. కానీ ఎవరితో కాంప్రమైజ్ అది ఇది అయ్యే ఆ రూటోళ్ళం కాదు. మీరు మా చరిత్ర తెలుసుకోండి. తప్పకుండా. సర్దార్ సర్వాయి పాపన్న 400 సంవత్సరాల కిందనే ఈ రాజ్యాన్ని పరిపాలించిన రారాజు బిడ్డలు, ఆ వారసులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వారసులే. ఇక్కడ అందరం పనిచేసిన వాళ్ళమే. మేము ఎక్కడా తలొంచేది లేదు. మీరు మా ప్రయాణం, మా చరిత్ర తెలుసుకొని మాట్లాడండి తాతగారు అని కూడా మాట అంటున్నారు. తప్పకుండా తెలుసుకుంటాం సార్. మీ పోరాటంలో మేము ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉండి మా మీడియా ద్వారా మీకు ఏడికైనా ఎక్కడికైనా చూపించడానికి మేము ముందుంటాం. ఇందులో భాగమై మేము కూడా నడుస్తామని మాట ఇస్తున్నాం సార్ మీకు కూడా.